చికెన్ పకోడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 500 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత మైదా, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొద్దిగా పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ.